హలో గైస్, వెల్కమ్ టు C3 యూనివర్స్. సో మనం గ్రూప్ 1 మెయిన్స్కి పేపర్ 5కి సంబంధించినటువంటి డాటా ఇంటర్ప్రిటేషన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది C3 యూనివర్స్ యాప్లో. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ఈ సెషన్లో ఉంటుంది. అంటే చాలా వరకు చాలామంది రేస్ చేసిన డౌట్స్ అంటే ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఉంటాయి సార్, మనం ఏ విధంగా డిస్క్రిప్టివ్ రాయాలి, సో మనకి 2 మార్క్సే కదా, ఏ విధంగా చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీ అవుతుందని ఏపీలో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ని తీసుకున్నాను. ఏదో నాకు నచ్చిన క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాకు కంఫర్ట్లో, బట్ మీరు కూడా నన్ను నమ్మాలి కాబట్టి సో అందుకే ఖచ్చితంగా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్నే తీసుకున్నాను. సో ఇక్కడ ఏమిచ్చాడంటే పై చార్ట్ ఇచ్చాడు. పై చార్ట్లో కూడా మేము ఇచ్చాడంటే యాంగిల్స్, ఓకేనా, అంటే సెక్టార్ రూపంలో ఇచ్చాడు. ఆ పై చార్ట్లో మనకి ఏమేమి ఇచ్చాడంటే ఆహారము, విద్య, ఇంటి అద్దె, పొదుపు, ఇతరులు అంటే ఫుడ్, ఎడ్యుకేషన్, రెంట్ అండ్ సేవింగ్స్ అండ్ మరియు ఇతరులు మిస్లీనియస్ మామూలుగా, ఓకేనా. అలా ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. 5 క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, ఇది మాట, ఇది పాయింట్. 2 మార్క్స్ మనకి ఈచ్ 2 మార్క్స్. చాలా నీట్గా వేయాలి, నీట్గా రాయాలి. సో ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు మీడియంలో తీసుకున్నాను. సో తెలుగు మీడియంలో రాస్తూ ఇంగ్లీష్ మీడియంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో వితౌట్ ఎనీ ఇష్యూస్. సో ఫస్ట్ ఏమనంటేనా, నెలసరి ఆదాయంలో ఎంత శాతం విద్యపై ఖర్చు అవుతుంది, ఓకేనా. నెలసరి ఆదాయంలో విద్యపై ఎంత శాతం ఖర్చు అవుతుంది, ఓకేనా. హౌ మచ్ పర్సంటేజ్ స్పెండ్ ఆన్ ఎడ్యుకేషన్, ఓకేనా. ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు అంటున్నాడు. సింపుల్గా మనకి ఏమంటున్నాడు, యాంగిల్లో వచ్చి ఎడ్యుకేషన్లో అడిగాడు, యాంగిల్లో వచ్చి పర్సంటేజ్లో అడిగాడు, ఓకేనా. యాంగిల్లో వచ్చి పర్సంటేజ్లో అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం సింపుల్గా, ఓకేనా. సో మొత్తం కోణం ఎంత నాన్న, మొత్తం కోణం 360 డిగ్రీలు, ఓకేనా. పర్సంటేజ్ అడిగారు కాబట్టి అది కూడా రాయాలి. మొత్తం శాతం ఎంత నాన్న, 100%, ఓకేనా. ఇక్కడ మనకి ఏం కావాలి, విద్యపై చేసిన ఖర్చు శాతం అన్నాడు. అంటే దేర్ఫోర్ విద్యపై చేసిన ఖర్చు శాతం కావాలంటే విద్యపై ఖర్చు శాతం రాసినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ విద్యపై ఎంత ఉందో విద్యపై కోణం అంటే ఎడ్యుకేషన్ యాంగిల్ బై మొత్తం కోణం, ఓకేనా. మొత్తం కోణం ఇంటూ పర్సంటేజ్ అడిగాడు కదా, సో టోటల్ పర్సంటేజ్ అంటే మొత్తం శాతం. సో ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇక్కడ ఏంటి, టోటల్ యాంగిల్ 360 డిగ్రీస్, టోటల్ పర్సంటేజ్ 100%. సో హౌ మచ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, ఓకేనా. ఇక్కడ విద్యపై కోణం యాంగిల్ ఆన్ ఎడ్యుకేషన్, మొత్తం కోణం టోటల్ యాంగిల్, మొత్తం శాతం టోటల్ పర్సంటేజ్. సో ఇక్కడ మనం చేస్తే విద్యపై కోణం ఎంతనా 60 బై మొత్తం కోణం ఎంత 360 డిగ్రీస్ ఇంటూ మొత్తం శాతం ఎంత 100. 0కి 0 క్యాన్సల్, 6 1 6 6. సో ఎంత మిగిలింది, సో 100/6. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 6 1 6, ఇక్కడ ఎంత మిగులుతున్నాను 4, 6 6 36, ఇంకెంత మిగులుతుంది 36 అంటే 6 1 4 అండ్ 6. సో 16 4/6 అంటే ఇది 2 2 2 3. సో 16 2/3% ఈజ్ అవర్ ఆన్సర్. 16 2/3. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీ అవుతుంది. 2 మార్క్స్కి సరిపోతుంది, ఓకేనా. 2 మార్క్స్కి సరిపోతుంది. సో 16 2/3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి, ఓకేనా. రైట్. నెక్స్ట్ చూస్తే ఇది మీరు రాసుకుంటారో స్క్రీన్ షాట్ తీసుకుంటారో యువర్ విష్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే, ఏ రెండు పద్దుల కింద నెలసరి ఆదాయంలో 40% ఖర్చు అవుతుంది అంటున్నాడు. ఏ 2 పద్దుల కింద నెలసరి ఆదాయంలో 40% ఖర్చు అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ 40% ఖర్చు అవ్వాలి. ఏ 2 పద్దులు అంటున్నాడు అంటే ఏ 2. ఇప్పుడు 40% ఖర్చు అవ్వాలంటే చూడండి, మనకి ఫస్ట్ సో మొత్తం కోణం సేమ్ 360 డిగ్రీస్, మొత్తం శాతం ఎంత 100%, ఓకేనా. నీకేమంటున్నాడు, ఏ 2 పద్దుల కింద నెలసరి ఆదాయంలో 40% ఖర్చు అవుతుంది. ఏ 2 పద్దుల కింద 40% అంటే 40/100 ఇంటూ 360 వేస్తాం, ఓకేనా. 6 6 6 6, 10 1 10 4, 4 into 36 అంటే, సో 4 into 36 అంటే ఎంత వస్తాయి నాన్న, సో
6 4 జా 24, 3 4 జా 12, 144. సో 144 యాంగిల్ కావాలి మనకి, 144 యాంగిల్. 144 యాంగిల్ అంటే మరి ఏ రెండు ఖర్చులను లేదా ఏ రెండు పద్దులను కలిపితే 144 యాంగిల్ అవుతుందో చూడాలి. ఏ రెండు పద్దులు ఇప్పుడు 72 60, ఓకేనా, కాదు 132 అవుతుంది. నెక్స్ట్ 90 60, 150 అవుతుంది. 90 54, 90 54 అంటే ఏంటి, 144 యాంగిల్ కదా. సో అప్పుడు నీట్గా మనం ఏం రాయాలంటే ఆర్ మరియు ఎస్ల, ఓకేనా, ఆర్ మరియు ఎస్ల పద్దులను కలిపితే 40% సమానమగును. 40% సమానమగును, ఓకేనా, 40% సమానమగును సింపుల్గా, ఓకేనా. సో ఇక్కడ 40% కనుక్కున్నాం. 40%కి ఎంత అవుతుంది యాంగిల్, 144 యాంగిల్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే 100% 360 డిగ్రీలు అయితే 40% ఎంత అని కనుక్కోవచ్చు. 40% ఎంత అని యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. 2 మార్క్స్ అంటే మీ టైంను బట్టి, ఓకేనా. 40% ఎంత అని ఈ స్టెప్ కూడా రాసుకోవచ్చు, ఓకేనా. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ నాన్న, ఏ రెండు పద్దుల కింద నెలసరి ఆదాయంలో 45% ఖర్చు అవుతుంది. అంటే ఏ రెండు పద్దుల కింద నెలసరిలో 40% ఖర్చు అవుతుంది. సేమ్ మళ్ళీ ఏం చేస్తాం, థర్డ్ క్వశ్చన్, ఓకేనా. థర్డ్ క్వశ్చన్ ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ మొత్తం కోణం రాస్తాం, మళ్ళీ మొత్తం శాతం రాస్తాం. ఏ రెండు పద్దులను కలిపితే 45% ఖర్చు అవుతుంది అంటున్నాడు, ఓకేనా. ఏ రెండు పద్ధతులను కలిపితే మనం ఇక్కడ మళ్ళీ సేమ్ మొత్తం 100% 360 డిగ్రీలు అయితే ఇంత, ఇప్పుడు ఎంత, 45% ఎంత, 45% ఎంత అని రాసి 40% ఎంత అని రాసి ఇప్పుడు దేర్ఫోర్ సో ఎంతనా, ఎంత పర్సెంటేజ్, 45 కదా, ఎస్ 45. సో 45/100 ఇంటూ 360 రాస్తాం. సో 0కి 0 క్యాన్సల్, 5 2s 5 9s 2 1s 2 8s 18 ఇంటూ 9, 18 అంటే 9, 9 8 72, 9 1 9, సో 9 అంటే 16, 162 వచ్చింది, 162. సో మరి ఏ రెండు పద్దులను కలిపితే మనకి 162 అనే కోణం వస్తుంది. ఏ రెండు పద్దులను కలిపితే మనకి 162 అనే కోణం వస్తుంది అంటే ఇక్కడ చూడండి నాన్న. సో ఆర్ ప్లస్ ఎఫ్, సో ఆర్ మరియు ఎఫ్ల కలయిక, ద్వారా కలిపితే, ఆర్ మరియు ఎఫ్లను కలిపితే 45%కి సమానమగును, 40%కి సమానం అగును. సో ఆర్ మరియు ఎస్లను కలిపితే మనకి 40%కి సమానం. సో ఈ విధంగా 2 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఫాస్ట్గా రాస్తూనే ఉండాలి. సో ఇంగ్లీష్ మీడియంలో అయితే పెద్ద ఇబ్బంది ఉండదు, నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియంలో ఇంకా ఫాస్ట్గా రాయొచ్చు. సో ఇలా ప్రీవియస్ క్వశ్చన్లే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మిగతా 2 క్వశ్చన్స్ మనకి యాప్లో ఉంటాయి, వెళ్ళి చూసుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్సే, ఓకేనా, సేమ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మీకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు సో మన కోర్సులో అంటే మనం కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగిందండి. సో కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఆ కోర్సులో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు అప్డేట్ క్వశ్చన్స్ని విత్ 2 మార్క్స్లో ఏ విధంగా రాయాలనేది మీకు చెప్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్ డీటెయిల్గా. ఇలా రాయాలి అలా రాయాలని కాదు, అసలు 2 మార్క్స్కి ఎంత మన ప్రాసెస్ రాయాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది వెల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మన కోర్సులో ఎవరైతే జాయిన్ అయ్యారో, ఓకేనా, ఇంకెవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తొందరగా జాయిన్ అయిపోండి. చాలా తక్కువ ఫీజుకే, 999కే కదండి. సో 999కే మీకు అందిస్తున్నాను. సో మీకు జూమ్ లైవ్ క్లాసెస్ కూడా, ఓకేనా, జూమ్ లైవ్ క్లాసెస్ కూడా మార్నింగ్ సెషన్ ఆర్ ఈవినింగ్ సెషన్లో లైవ్లో ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో జూమ్ ప్లస్ లైవ్ క్లాసెస్ మార్నింగ్ సెషన్లో కానీ ఈవినింగ్ సెషన్లో కానీ 1.5 అవర్ ఖచ్చితంగా మీకు తీసుకుంటాను. 1.5 అవర్. దాని ద్వారా ఏంటంటే మీకు కూడా ప్రాక్టీస్ అనేది ఉంటుంది, మీరు రాస్తూ ఉంటారు. టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం, ఓకేనా, టెస్ట్. సో టెస్ట్లు కండక్ట్ చేశాక నేనే స్వయంగా దాన్ని కరెక్షన్ చేసి మీకు ఇస్తాను. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీడే కంటెంట్ అప్లోడ్ అవుతుంది, అప్డేటెడ్ కంటెంట్ అప్లోడ్ అవుతుంది. సో చాలా వరకు స్టాటిస్టికల్ డాటాను ఏ విధంగా డీల్ చేయాలో కూడా మనకి తెలియాలి. సో పై చార్ట్ అంటే ఓకే, బార్ చార్ట్ అంటే ఓకే, లైన్ గ్రాఫ్ అంటే ఓకే. ఒకవేళ స్టాటిస్టికల్ డాటా ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం డీల్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఒక
50 మార్కులు అంటే నాట్ ఏ జోక్. ఓకేనా, 25 క్వశ్చన్స్ 50 మార్కులు. ఓకేనా, సో ఖచ్చితంగా మనకి 50కి 50 పడే విధంగా ఇంగ్లీష్ మీడియంలో ఎలా రైటింగ్ చేయాలి, తెలుగు మీడియంలో ఎలా రాయాలనేది మన కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి. సో నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను కాబట్టి